శ్రీమాత్రే నమః. మనకున్నటువంటి విశేషమైనటువంటి పండగల్లో అతి సనాతనమైనది, అతి పురాతనమైనటువంటిది శ్రీరామనవమి అనేటువంటి మహోత్సవం. రామచంద్రమూర్తి యొక్క జన్మించినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరాల్లోనూ యావత్ భారతావనంతా కూడా ఆనందంగా నిర్వహించేటువంటి గొప్ప పండగ, అతి ప్రాచీనమైన పండగ శ్రీరామనవమి. ఎందుకని ఈ పండుగను ఇంత గొప్పగా చేసుకుంటారు? అసలు రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ నుంచి ఆవిర్భావం చెందినటువంటి వాడు, మానవుడిగా జన్మించినటువంటి వాడు. భగవంతుడు ఆలోచన ఏమిటంటే మానవుల్ని క్రమబద్ధీకరించి సంవిధానంలో ప్రయాణింపజేసి ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని. అందుకోసం తను భార్య అంటే ఏమిటి, భార్యాభర్తలు దగ్గరగా ఉన్నా లేకపోయినా ఆకర్షణ ఎఫెక్షన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, వాత్సల్యం ఎలా ఉండాలి, అన్నదమ్ములను ఎలా చూడాలి, తండ్రికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, తండ్రిని ఎలా చూడాలి, జన్మనిచ్చిన తల్లిని ఏ రకంగా చూడాలి అనేటువంటి సర్వం రామచంద్రమూర్తి యొక్క జీవిత విధానంలో, జీవన విధానంలో అన్నింటికీ సమాధానం ఉంది. రాబోయేటువంటి కాలంలో ఎప్పుడో ఈనాటివాడు కాదు ఈ రామచంద్రుడు, త్రేతాయుగ నాటివాడు. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల అతి పురాతనమైనటువంటి మూర్తి అయిన ఆ రోజే మన ధర్మాలు ఎలా ఉండాలో రామచంద్రుడు శ్రీమన్నారాయణుడు రామావతారంలో మొత్తం మనకి సవిస్తరంగా చెప్పాడు. అందుకనే రామాయణంలో లేనటువంటి ధర్మం అంటే ఇంకా బయట ఎక్కడా కనపడదు మనకి. అలాంటి ధర్మం అంతా అందులోనే ఉంది. అలాగే ఎవరిని క్షమించవచ్చు, ఎవరు క్షమించకూడదు, సర్వధర్మాలు రాముడు ఆచరించి తను చక్రవర్తి అయి నుండి కూడా వనవాసం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. చాలామంది అడిగారు, పట్టాభిషేకానికి పెట్టేటువంటి ముహూర్తం అరణ్యవాసానికి పెడుతున్నారు ఏమిటి మునీంద్ర అని వశిష్ఠుడిని అడిగితే, రాముడు ధర్మ సంస్థాపన కోసం పుట్టేటువంటి వాడు, ధర్మ సంస్థాపన చేయవలసిన వాడు ఈ పట్టాభిషేకం చేసి కుర్చీలోనే కూర్చుంటే రాజ్యాధికారంలో ప్రజలకి సేవం చేయగలుగుతాడు. రాముడు నీ కోసం నా కోసం పుట్టినవాడు కాదు, ఒక సనాతనమైన ధర్మం. రామచంద్రమూర్తే ధర్మస్వరూపం. అందుకని అలాంటి రాముడు సర్వాన్ని సంచరించి అందరికీ న్యాయం చేకూర్చాడు. ఎప్పటి నుంచో ఎన్నో తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శబరి దగ్గర ఫలాలు స్వీకరించాడు, ఆవిడ కోరికది. అలాగే నువ్వు నాకు పాదాలు కడగాలి అని ఒక ఋషి తపస్సు చేసి విష్ణువుని అడిగితే రామావతారంలో నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి రామావతారంలో ఆయన కోరిక తీర్చేటి వశిష్ఠుడి యొక్క కోరిక తీర్చినటువంటి వాడు పట్టాభిషేక సమయంలో రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు మన ధర్మాన్ని చెబుతున్నాడు మనకి ఎప్పుడూ కూడా. మీరు ఇలా ఉంటే జీవితంలో ఆనందంగా ఉంటారు అని ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఆ నవమి నాడు, నవమి అంటే గొప్పది, ఇది అష్టాచక్ర నవద్వార, మానవ శరీరం ఒక శ్రీచక్రం, నవద్వారాలు ఉన్నాయి, దీనికి నవగ్రహాలు ఉన్నాయి, నవబ్రహ్మలు ఉన్నారు. నవ అనేటువంటి శబ్దంలో సాత్వికమైన పునర్వసు నక్షత్రంలో ఆవిర్భావం చెందినటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి గొప్ప మహనీయుడి యొక్క సేవ ప్రతి గ్రామంలోనూ 5 చోట్ల 6 చోట్ల ఆనందంగా పానకాన్ని తాగి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా జరుపుకుంటున్నాం. లక్షలాది సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాలు జరుగుతోంది ఇది. కాబట్టి ఈ శ్రీరామనవమి రాముడి యొక్క ఆశీస్సులతోటి మనందరం రామ మార్గంలో, ఆయన ఏ మార్గాన్ని మనకు సూచించాడో ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ జీవనాన్ని సాగిస్తే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకే ఇన్ని చోట్ల ఈ శ్రీరామనవమిని మనం వేడుకగా జరుపుకుంటాం. ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని మనం ఆచరించి గొప్పవాళ్ళుగా వెలుగొందటం, ఇవన్నీ కూడా రాముడు మనకిచ్చేటువంటి అపురూపమైనటువంటి అవకాశాలు. విష్ణువు చేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారమే ఈ యొక్క రామావతారం. సర్వేజన సుఖినో.